మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు నా పిల్లని పుట్టినరోజు సందర్భంగా ఈ మానసిక వికలాంగుల పిల్లల మధ్యలో చేసుకుంటా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నా పిల్లోడు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలని చూపిస్తున్నా ఇతనికి ఇప్పటి నుంచే. హ్యాపీ బర్త్డే బిడ్డ. ఈరోజు మొహమ్మద్ అర్ష్ పుట్టినరోజు శుభ సందర్భంగా పాప మానసిక వికలాంగుల పిల్లలు చాలా సంతోషంగా భోంచేస్తున్నారు. ఈ ఆలోచన వచ్చిన దానికి వాళ్ళ తల్లిదండ్రులు, ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకి, ఎందుకంటే ఎన్నో వేలు ఖర్చు పెట్టి బంధుమిత్రులతో ఏదేదో ఫంక్షన్లు చేసుకుంటారు. కానీ ఈ ఆలోచన వచ్చిన తల్లిదండ్రులకి ముందుగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ సంతోషమే ఈ పిల్లోనికి దీవెనలుగా పనిచేస్తాయి. ముఖ్యంగా నేను చెప్పానంటే ఇలాంటి పిల్లలకి ఎంత చేసినా తక్కువే. ఈ సేవా కార్యక్రమం నన్ను కానీ ఇచ్చేసి దీంట్లో పాల్గొని తలిచినందుకు వాళ్ళ తల్లిదండ్రులకి, ఆ పిల్లోనికి నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మొహమ్మద్ అర్ష్కి ఇంకా చాలా భవిష్యత్తులో ఇంకా ఇట్లాంటి తండ్రి కానీ కొడుకులకి ఇట్లాంటి చూపియాల. ఎందుకంటే ఇప్పటి నుండే నడవడికల్లో ఈ బాటల్లో నడిపిస్తే రేపొద్దున ఆ పిల్లలు ఇట్లే సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ ఆలోచన వచ్చిన షంసుద్దీన్కి
వాళ్ళ తల్లిగారైన వాళ్ళ బంధుమిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ ఆ పుట్టినరోజు పిల్లవానికి ఆరోగ్యాలు ఉండాలని కోరుచు ఆ భగవంతుని పరిస్థితి వీళ్ళకి కానీ తొందరలోనే వీళ్ళు కానీ చాలా మానసిక వికలాంగులని మనం చెప్తున్నాము. వీళ్ళు కానీ అల్లా దయ వల్ల వీళ్ళు కానీ కొద్ది మంచి వీళ్ళ పరివర్తనలో మార్పు చెంది వీళ్ళు కానీ మంచి బాలికలుగా తయారు కావాలని ఆ అల్లాని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన షంసుద్దీన్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ అస్సలం వలైకుం. ఈరోజు నా కొడుకు పుట్టినరోజు 7వ పుట్టినరోజు సందర్భంగా నేను కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనుకొని ఈ సేవలు చేస్తున్నా. ఏదో నేను చేసిన కార్యక్రమాలు చూపించుకోవాలని చెప్పేసి అయితే చూపించుకోవాలని మాత్రం అయితే కాదు. కానీ నేను ఈ సేవా కార్యక్రమం ఎందుకు చేస్తున్నానంటే మనం చేసే ఈ సేవా కార్యక్రమాన్ని మా పిల్లలు కూడా చూసి ముందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలా, పిల్లల్లో ఎవరు ఎట్లున్నారనేది తెలుసాలని చెప్పేసి నా కుటుంబంని తీసుకొని మన మానసిక వికలాంగుల పిల్లల దగ్గర కానివ్వండి, ఇక్కడ దర్గాలో కానివ్వండి, ఈ కార్యక్రమం దీనికోసమే నేను చేస్తున్నా. ఈరోజు నలుగురికి తెలుసల్లా వాళ్ళు కూడా మనకి స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి పేదలకి ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా వాళ్ళు ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకొని ఈరోజు మనం చేసే కార్యక్రమాలు నలుగురికి ఉపయోగపడాలని చెప్పేసి నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈరోజు నా కొడుకు పుట్టినరోజు సందర్భంగా అందరూ ఈయనకి ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సెలవు. అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి విచ్చేసింది ఎందుకంటే షేక్ షంసుద్దీన్ అబ్బాయి మొహమ్మద్ అర్షు పుట్టినరోజు శుభ సందర్భంగా ఇక్కడికి పేదలకి ఏదో వాళ్ళు చిన్న బిర్యానీ తీసుకొని వచ్చి పంచుతున్నారు. దీనికి ఎందుకంటే ఈయన చేస్తున్న కార్యక్రమానికి తండ్రి ఎట్లా చేస్తే పిల్లలు కానీ అదే దారిలో పోతారనే ఉద్దేశంతో ఆయన కానీ చేస్తున్నాడు. దానికి మేమంతా హ్యాట్సప్ చేస్తాం. ఆయనకు కానీ ఎందుకు స్ఫూర్తి కలిగిందంటే ఇంతకుముందు మన ఎమ్మెల్యే గుంతకల్ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరామన్న గారి పుట్టినరోజు శుభ సందర్భంగా మన హాల్ కమిటీ తరఫున మేమంతా పేదలకు అన్నదానం అక్కడ మానసిక వికలాంగులకు కానీ కేక్ కట్ చేసి వాళ్ళ సమక్షంలో కేక్ కట్ చేసి వాళ్ళకి కేక్ ముక్క పెడుతుంటేనే వాళ్ళు చాలా హ్యాపీగా అవుతున్నారు. ఎన్ని లక్షలు కాదు ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ఆ ఆనందం మేము చూడలేదు. ఆ ఉద్దేశంతోనే మేము ఇంతకు ముందు కానీ చేసినాము. ఇప్పుడు మన షంసుద్దీన్ గారు అదే స్ఫూర్తి తీసుకొని ఆ జయరామన్న ఫంక్షన్ రోజు ఆ రోజే అనుకున్నాము, అన్న మేము నా కొడుకు పుట్టినరోజు కానీ సందర్భంగా ఇట్లా మానసిక వికలాంగులకు కానీ ఇట్లా ఇక్కడ ఉండే యాచకులకు కానీ బీదోళ్ళకి కానీ మేము నాకు తోచిన సహాయం అన్నదానం కార్యక్రమం చేస్తాం కొద్దిగా అని చెప్పి ఆ రోజే అనుకున్నాము. అది ఆచరణలో ఈరోజు పెట్టినాడు. ఆ షేక్ షంసుద్దీన్కి నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చెప్పే దాన్ని ఆచరణలో పెట్టడం ముఖ్యం. ఈ శుభ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఆ పిల్లోని కానీ ఆ మసనోలి బావ ఆశీస్సులు ఆ పిల్లవాళ్ళు ఆశీస్సులు అందరూ ఉండాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చి మరలా వచ్చిన దానికి నాకు చాలా సంతృప్తి ఉందండి. మా స్నేహితుడు షంసుద్దీన్ గారి కొడుకు బర్త్డే ఇలాగ అందరూ ఈ వీడియోని చూసిన అందరూ ఆ బాబుని ఆశీర్వదించి ఆరోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలని షంసుద్దీన్ గారి పుత్రుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు పేదవాళ్లకు అన్నదానం చేపించినాడు మా స్నేహితుడు. మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మొహమ్మద్ అర్షు పుట్టినరోజు శుభ సందర్భంగా మానసిక వికలాంగుల పిల్లలు చాలా సంతోషంగా భోంచేస్తున్నారు. ఈ ఆలోచన వచ్చిన దానికి వాళ్ళ తల్లిదండ్రులు, ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకి, ఎందుకంటే ఎన్నో వేలు ఖర్చు పెట్టి బంధుమిత్రులతో ఏదేదో ఫంక్షన్లు చేసుకుంటారు. కానీ ఈ ఆలోచన వచ్చిన తల్లిదండ్రులకి ముందుగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ సంతోషమే ఈ పిల్లోనికి దీవెనలుగా పనిచేస్తాయి. ముఖ్యంగా నేను చెప్పానంటే ఇలాంటి పిల్లలకి ఎంత చేసినా తక్కువే. ఈ సేవా కార్యక్రమం నన్ను కానీ ఇచ్చేసి దీంట్లో పాల్గొని తలిచినందుకు వాళ్ళ తల్లిదండ్రులకి ఆ పిల్లోనికి నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మొహమ్మద్ అర్షుకి ఇంకా చాలా భవిష్యత్తులో ఇంకా ఇట్లాంటి తండ్రి కానీ కొడుకులకి ఇట్లాంటి చూపియాల. ఎందుకంటే
ఇప్పటి నుండే నడవడికల్లో ఈ బాటల్లో నడిపిస్తే రేపొద్దున ఆ పిల్లలు ఇట్లే సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ ఆలోచన వచ్చిన షంసుద్దీన్కి వాళ్ళ తల్లిగారైన వాళ్ళ బంధుమిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ ఆ పుట్టినరోజు పిల్లవానికి ఆరోగ్యాలు ఉండాలని కోరుచు ఆ భగవంతుని పరిస్థితి వీళ్ళకి కానీ తొందరలోనే వీళ్ళు కానీ చాలా మానసిక వికలాంగులని మనం చెప్తున్నాము. వీళ్ళు కానీ అల్లా దయ వల్ల వీళ్ళు కానీ కొద్ది మంచి వీళ్ళ పరివర్తనలో మార్పు చెంది వీళ్ళు కానీ మంచి బాలికలుగా తయారు కావాలని ఆ అల్లాని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన షంసుద్దీన్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ అస్సలం వలైకుం. ఈరోజు నా కొడుకు పుట్టినరోజు 7వ పుట్టినరోజు సందర్భంగా నేను కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనుకొని ఈ సేవలు చేస్తున్నా. ఏదో నేను చేసిన కార్యక్రమాలు చూపించుకోవాలని చెప్పేసి అయితే చూపించుకోవాలని మాత్రం అయితే కాదు. కానీ నేను ఈ సేవా కార్యక్రమం ఎందుకు చేస్తున్నానంటే మనం చేసే ఈ సేవా కార్యక్రమాన్ని మా పిల్లలు కూడా చూసి ముందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలా, పిల్లల్లో ఎవరు ఎట్లున్నారనేది తెలుసాలని చెప్పేసి నా కుటుంబంని తీసుకొని మన మానసిక వికలాంగుల పిల్లల దగ్గర కానివ్వండి, ఇక్కడ దర్గాలో కానివ్వండి, ఈ కార్యక్రమం దీనికోసమే నేను చేస్తున్నా. ఈరోజు నలుగురికి తెలుసల్లా వాళ్ళు కూడా మనకి స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి పేదలకి ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా వాళ్ళు ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకొని ఈరోజు మనం చేసే కార్యక్రమాలు నలుగురికి ఉపయోగపడాలని చెప్పేసి నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈరోజు నా కొడుకు పుట్టినరోజు సందర్భంగా అందరూ ఈయనకి ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సెలవు. అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి విచ్చేసింది ఎందుకంటే షేక్ షంసుద్దీన్ అబ్బాయి మొహమ్మద్ అర్షు పుట్టినరోజు శుభ సందర్భంగా ఇక్కడికి పేదలకి ఏదో వాళ్ళు చిన్న బిర్యానీ తీసుకొని వచ్చి పంచుతున్నారు. దీనికి ఎందుకంటే ఈయన చేస్తున్న కార్యక్రమానికి తండ్రి ఎట్లా చేస్తే పిల్లలు కానీ అదే దారిలో పోతారనే ఉద్దేశంతో ఆయన కానీ చేస్తున్నాడు. దానికి మేమంతా హ్యాట్సప్ చేస్తాం. ఆయనకు కానీ ఎందుకు స్ఫూర్తి కలిగిందంటే ఇంతకుముందు మన ఎమ్మెల్యే గుంతకల్ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరామన్న గారి పుట్టినరోజు శుభ సందర్భంగా మన హాల్ కమిటీ తరఫున మేమంతా పేదలకు అన్నదానము అక్కడ మానసిక వికలాంగులకు కానీ కేక్ కట్ చేసి వాళ్ళ సమక్షంలో కేక్ కట్ చేసి వాళ్ళకి అన్నం కేక్ ముక్క పెడుతుంటేనే వాళ్ళు చాలా హ్యాపీగా అవుతున్నారు. ఎన్ని లక్షలు కాదు ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ఆ ఆనందం మేము చూడలేదు. ఆ ఉద్దేశంతోనే మేము ఇంతకు ముందు కానీ చేసినాము. ఇప్పుడు మన షంసుద్దీన్ గారు అదే స్ఫూర్తి తీసుకొని ఆ జయరామన్న ఫంక్షన్ రోజు ఆ రోజే అనుకున్నాము, అన్న మేము నా కొడుకు పుట్టినరోజు కానీ సందర్భంగా ఇట్లా మానసిక వికలాంగులకు కానీ ఇట్లా ఇక్కడ ఉండే యాచకులకు కానీ బీదోళ్ళకి కానీ మేము నాకు తోచిన సహాయం అన్నదానం కార్యక్రమం చేస్తాం కొద్దిగా అని చెప్పి ఆ రోజే అనుకున్నాము. అది ఆచరణలో ఈ రోజు పెట్టినాడు. ఆ షేక్ షంసుద్దీన్కి నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చెప్పే దాన్ని ఆచరణలో పెట్టడం ముఖ్యం. ఈ శుభ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఆ పిల్లోని కానీ ఆ మసనోళ్ళు బావ ఆశీస్సులు ఆ పిల్లవాళ్ళు ఆశీస్సులు అందరూ ఉండాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చి మరలా వచ్చిన దానికి నాకు చాలా సంతృప్తి ఉందండి. సెలవు. మా స్నేహితుడు షంసుద్దీన్ గారి కొడుకు బర్త్డే ఇలాగ అందరూ ఈ వీడియోని చూసిన అందరూ ఆ బాబుని ఆశీర్వదించి ఆరోగ్యాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలని షంసుద్దీన్ గారి పుత్రుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు పేదవాళ్లకు అన్నదానం చేపించినాడు మా స్నేహితుడు. మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.